బాబీ 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 అదే ఉంగుటూరు నుంచి పంపిస్తున్నాం అన్నారు కదా అంబులెన్స్ అదేనండి ఇప్పుడు టైం పడుతుందా అదిగో అదే మాయా ఇది వాళ్ళ అసలు చేయను అదిగో అదిగో అక్కడ ఉంది చెప్పు ఫోన్ కొట్టే 30,000 అసలు ఎక్కడ తగలరాని చోట తగిలిందో తెలియట్లే అసలు ఎక్కట్లా ఎప్పటి నుంచి పడేసేసి మీదకెక్కి కూర్చొని నేను అడ్డం వెళ్తే నన్ను దోసేసి 2 ఫోన్లు లాగేసుకున్నారు ఇవ్వట్లా మేము ఎంతసేపు బతున్నా ఇవ్వలా ఇక్కడ తీసుకొచ్చి పడేసేసి వాళ్ళు పక్కన వాళ్ళు పిలుస్తారు రండి రా ఇంటి చంపేద్దామని ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ కొట్టేసేసి ఇడికి అది అయిపోయింది అనుకుంటా మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారండి అన్నారు వాళ్ళు అసలు అది ఏం పద్ధతి ఇక బన్నీ చూస్తే నా మీద అంతా ఎట్టు చింపేసేసారు మేము అసలు కొట్టలేదు అంటున్నాడు అంటే మాతో కూడా అదే మాట అంటున్నాడు వీడియో తీసారంట చూపిమానండి పోనీ మేము వచ్చిన కాడ నుంచి బాబీ జ్యోతి ఒకటే ఏడు పెడుతూ అసలు ఎంతసేపు లేపన మేము వచ్చి లేపన చేసుకోలేదు ఇది చేనాయన కూడా ఉన్నాడుగా చేనాయన కూడా ఉన్నాడు అక్కడ పడదోసారంట హాస్పిటల్ కాడ తీసుకెళ్తా అంటారు వాళ్ళకి భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తాం అంటున్నారు హాస్పిటల్ కాడ తీసుకెళ్తున్నారు ఒరే ఇడికి ఏదో అయిపోయిందిరా హాస్పిటల్ తీసుకెళ్తాం పండిరా అని బతున్నాడు మమ్మల్ని కూడా బతున్నాడు చాలాసేపు మా వాళ్ళు రావాలండి మా వాళ్ళు రావాలని అన్నాం మేము చచ్చిపోతాడండి లేకుండా అన్నా కానీ నన్ను పక్క పేల్చేద్దామని అంటున్నారంట మళ్ళీ కాల్చి పారేసేద్దాం చేస్తారంట ఫోన్ 2 తీసేసుకొని ఫోన్ చేస్తా పడిపోయాడండి ఒకసారి ఫోన్ ఏంటండి అంటే ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను ఈ మన అన్నగా పోయారంట అంతసేపు కూడా మమ్మల్ని ఇక్కడ అట్టు చేసేసేవాళ్ళు మేము వచ్చి అడుగునదే మాట అన్నాడు మరి ఇక్కడ ఎవడు లేరుగా మన వాళ్ళు ఎవడు లేరుగా అది వీళ్ళిద్దరే ఉన్నది వాళ్ళు ఎటు చెప్పినా సరిపోతుంది వాళ్ళు ఎంత బాబాయ్ ఎట్ట పడితే అట్ట కుమ్మేసేసారు వాళ్ళు ఓ తోసేసి ఎట్ట పడితే అట్టగా మనిషిని అతను కొందరు పడిపోయినాడు మళ్ళీ వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని మళ్ళీ ఓ పైకి లేపి అట్టుకొట్టి ఎట్టుకొట్టి చేస్తున్నారు మళ్ళీ లేకపోతుంటే ఆ చెంపల మీద కొట్టారంట అది చూడు చూడు ఎంత వాసనయా ఆ బొగ్గలు చూడు ఎట్ట వాసనయా చూడు ఎట్ట అన్నాడు పోలీసు అన్నాడు అరే ఈ యాక్టింగ్ చేస్తున్నాడు కానీ ఆ కాళ్ళు ఒకటి పట్టుకొని తలక ఒకటి పట్టుకొని తీసుకెళ్ళి జీబులో పడేసేసుకెళ్దాం అన్నాడు మళ్ళీ పడిపోయినాడు కూడా చెప్పుకుంటారు ఇంకా అరెస్ట్ వారెంట్ ఉంది అని నేను తీసుకెళ్తాం వచ్చు అది అరెస్ట్ వారెంట్ ఉంది అతని మీద ఎంఆర్ఓ పెట్టాడంట ఎంఆర్ఓ పెట్టాడు ఇప్పుడు పెట్టినా గానీ ఆగాలిగా మాయా అట్ట ఏడవకూడదుగా మనిషిని ఈడ్చి కొట్టకూడదుగా నేను చెప్పాను బాబాయ్ మేము వస్తాము మా వాళ్ళు వస్తామన్నారంట ఇల్లు మా వాళ్ళు వస్తారు ఆగడానంటే ఫోన్ లాగేసేసుకొని మీ కూడా వచ్చి మేము ఎందుకు ఉండాలి ఆనెస్ట్ వస్తే స్టేషన్కి రామను మాకేం అవసరం అని చెప్పని ఈ అబ్బాయి మీద కలబడిపోయారు ఎంఆర్ఓ పెడతానికి చాలా పట్టకత్తలు రాకపోతే ఎంఆర్ఓకి పెట్టే అంత అవసరం ఏంటి అసలు మా చేలు కూడా ఉండే కొత్తపల్లి దాంట్లో గుమస్తా దగ్గర పుడికి ఉండేగా ముసలి గుమస్తాను పట్టుకుంటే మరి అన్ని బయట పడతాయి బాబీ బాబీ ఎన్నిసార్లు ఇక్కడికి రాని చేలోకి రాని మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేశారు అంబులెన్స్ కూడా వచ్చిన కాడ నుంచి ఎంతవరకు అది అక్కడ పట్టుకొని అది అక్కడ పడదోసారంట అక్కడ పడదోసి ఇక్కడ నుంచి ఇటు ఈడ్చుకొచ్చేసేసారంట పోలీసులే ఇది అవుతుంటే ఇంకెవడో పన్నీలు అమౌంట్ పడి ఏదైనా బాధ వస్తే పోలీసులు చెప్పుకుంటాం పోలీసులే కలబడి వాళ్ళ ఇష్టం చేస్తే ఎవడో చెప్పుకోవాలి ఇంకా ఇప్పుడే పిల్లడు వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళు వెళ్ళరు మనం మాట్లాడే మన న్యూస్ పెట్టి స్టేషన్లో చేసాడు రా అడుగు ఇరగొడుతుందండి అడవిలో ఉంటే
అందుకే వాళ్ళకి భయం వేసి వాళ్ళకి భయం వేసింది. వాళ్ళకి ఏదో అయిపోయిందని అంటున్నాడు మా మీరు రెండు అంటున్నాడు నాకు ఫోన్ చేసి నువ్వు ఇట్రా నీతో మాట్లాడతాను అంటున్నాడు అబ్బాయి. నేను ఒకరిగడ బస్సు లేదు మా మాట ఏంటయ్యా అనేసి తెంగనన్నా నేను అటు తాగేమన్నా చేస్తున్నాడే అనుకున్నా. భాస్కర్ అంటే ఆయన అనుకున్నావా? తర్వాత అప్పుడు మీ ఎల్లుడు అన్నాక అప్పుడు సరిపోయి ఇటు ఫోన్ చేసి రారైళ్ళు వద్దామని. ఏది ఎవరికైనా ఫోన్ చేస్తాగా ఫోన్ తీసేసుకున్నారు. నా దగ్గర ఫోన్లు కూడా లేవు. ఇక్కడ షట్రక్కులు చేను ఉండాలనుకున్నా ఇటే ఇక్కడ షట్రక్కు అమ్మేసేసాడు. అసలు ఏంటి అసలుకి వాళ్ళ పలదనం. ఇప్పుడు ఆళ్ళాళ్ళు కొట్టుకుంటే కలబడుకుంటే వీళ్ళు సెటిల్మెంట్ చేయాలి. పెట్టిందేమో అసలు బయటకు రావట్లా. బయటకు రాకోకుండా ఉరికెత్తుంది. వీళ్ళకి విఆర్ఓ తప్పు పని చేశాడు రా. వీళ్ళున్న నెంబర్లో పాస్బుక్ ఇవ్వాల వేరే నెంబర్ ఇచ్చాడు. డబ్బులు అయితే దెంగాడు కాదులే నేను చూసేలే. పోయినసారి నేను వెళ్ళి చూపించాంగా. వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు సొంత పొలం నెంబర్ వీళ్ళకి ఇవ్వాల వేరే నెంబర్ ఇచ్చారు. అది మార్పించుకోరని చెప్పి నేను ఆ రోజు సీఏ గారు చెప్తే రాస్తానంటే నాగరాజు గారు అన్నాడు. మా ఎట్టకు కోరికి పోయి అనుకో అసలు పోలీసులు అయ్యి ఉండి అట్ట పట్టుకొని కొట్టేసి అట్ట పడేసి తెలిసిందా బాబా పేర్లు? ఆ ముసలోడు వచ్చాడు చాలా సార్లు వచ్చాడు. అసలు ఆ ఎస్సీ అన్నవాడేనంట మాట ఇప్పుడు చేసింది. అంత ముందే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అంత ఇదిగా మాట్లాడాడు మన దగ్గర. చాలా మంచోడు ఆయన. అరే భాస్కర్ నీకు అన్యాయం జరిగిందిరా నాకు తెలుసు అని అన్నాడు ఆయన ఆ రోజున. అన్నాడు ఆ రోజున మేము స్టేషన్కి వెళ్ళినా కానీ మీకు న్యాయం జరుగుద్దమ్మా ఎప్పటికైనా చెప్పని అన్నాడు ఆయన. అసలు ఈయన కూడా మాట్లాడలేదు. అసలు ఎంతవరకు మనిషి మీద కలబడతావే. వదిలిపెట్టండి అంటే నువ్వేంటమ్మా నువ్వు పక్కుండు నువ్వేంట నన్ను దోసేస్తున్నారు. ఫోన్లు ఇవ్వమంటే సీల్ చేసాం ఫోన్లు ఇవ్వమంటున్నారు. మనోడు చెయ్యి సన్నీకి చెయ్యి. అది వాళ్ళని తీసుకొస్తానని మీడియా మన ఊర్లో అక్కడే రవి గారు అక్కడేగా ఏలూరు నుంచి రోడ్డు తీసుకెళ్దామా? రోడ్డు తీసుకెళ్ళి ముందు అవసరం గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి ముందు అండి. అంటే వాళ్ళు వస్తే ఒకసారి వాళ్ళు మీడియా వాళ్ళు చెప్పి ఆ పిల్లోడు తీసుకొస్తున్నాను అంటగా అందుకే మళ్ళీ ఏనన్నా చేస్తావా? ఏడున్నాడు అని చెప్పి చేద్దాం. చెయ్యి ఆడుకో ఆయన కూడా వస్తాడుగా. చెప్పవా వస్తాడేమో. ఆడేస్తున్నాడు రా ఆయనకే చెప్తున్నాడు నా భయం వేస్తుందిరా నేను తొందరపడ్డాను. తప్పు అయిపోయింది అని చెప్పు మరి చెప్పి తీసుకెళ్ళండి అంటున్నాడు. అదే వేపించుకుందే పొలమయ్యా అక్కడ నుంచి ఇక్కడికి పట్టలేదు లేదు ఇక్కడ నుంచి కాపు చేసేసేసింది. ఆ మామిడి మొక్కలు అన్నీ వేసింది కాక మళ్ళీ ఇదంతా నేను అన్నాను బాబాయ్ ఆ అమ్మాయి 2 ఎకరాలన్నర అంటున్నారు. 2 ఎకరాలన్నర అక్కడి నుంచి కొలత వేయించుకొచ్చి నా దానిలో ఉంటే నేను ఇచ్చేస్తాను. దౌర్జన్యం చేద్దాను అంటున్నా. మేము కొలత మేము ఎడ సరిపోతాం మేము ఏమన్నా విఆర్ వాళ్ళమా మేము సర్వేర్ అని అంటున్నారు. కొలత చేయాలంటే కానీ మా మీద దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని చంపుతారంట వాళ్ళు. బుజ్జక్క